ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తుది మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై కప్పును చేజార్చుకుంది. కానీ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ చేసిన పోరాటం అద్వితీయం. క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడేలా, ప్రత్యర్థులు సలాం కొట్టేలా విధ్వంసం నెలకొల్పారు. రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడారు. ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటే ఏకపక్షమే అని, ప్రత్యర్థికి సులువుగా 2 పాయింట్లొస్తాయనే రీతిలో గత సీజన్లో దారుణమైన విమర్శలొచ్చాయి. ఈ విమర్శలతో రగిలిపోయిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ జట్టును సరికొత్తగా నిర్మించాలనుకుంది. విదేశీ ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది. కమిన్స్ కోసం ఏకంగా 20.45 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే వేలంలో ఎస్ఆర్హెచ్ తీసుకున్న ఈ నిర్ణయాలను నెటిజన్లతో సహా మాజీ క్రికెటర్లు వెక్కిరించారు. పేలవమైన వ్యూహాలన్నారు. కానీ కట్ చేస్తే 2024లో సన్ రైజర్స్ ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించింది. కనీసం 120 స్కోర్ అయినా సాధిస్తారా అని హేళన చేసిన వాళ్లకు బ్యాటుతోనే సమాధానమిచ్చింది. పవర్ ప్లేలోనే ఏకంగా 125 స్కోరు సాధించి రికార్డులు సృష్టించింది. ఇక 11 ఏళ్లుగా ఎవరూ తాకని ఆర్సీబీ అత్యధిక స్కోరు రికార్డును తునాతునకలు చేసింది. ఏకంగా 3 సార్లు 250కి పైగా స్కోరును సాధించింది. టీ20 క్రికెట్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ ఎలా చేయాలో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక 15-16 బంతుల్లో అర్ధశతకాలు, 39 బంతుల్లో శతకం మన బ్యాటర్ల సత్తాకు మరో నిదర్శనం. కానీ ఫైనల్లో తడబడి కప్పును చేజార్చుకుంది. ఒక్కరోజు పేలవమైన ఆటతో ట్రోఫీని కోల్పోయింది. అయితే ఈ ఓటమి సన్ రైజర్స్ హైదరాబాద్ కీర్తిని ఇసుక రేవంత కూడా తగ్గించదని ఐపీఎల్ అభిమానులు సలాం చేస్తున్నారు.